వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం చాలా రోజుల తర్వాత మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే డైలీ ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ తెలుసు, గ్రూప్ సి సివిలియన్ జాబ్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం లేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏ విధంగా ఆఫ్లైన్లో అప్లికేషన్ చేస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది, మనకి రిప్లై ఇస్తారు అండ్ మనం జాబ్కి సెలెక్ట్ అవుతాము అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ జాబ్స్కి కాంపిటీషన్ తక్కువ ఉండడానికి మరొక కారణం ఏంటి అంటే వీళ్ళు ఎన్ని అప్లికేషన్ తీసుకున్నప్పటికీ కూడా, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా స్క్రూటినీ చేసి వాటిని అప్లికేషన్స్ అనేవి స్క్రూటినీ అయిన తర్వాత కొంతమందికి మాత్రమే, ఒక పోస్ట్కి ముగ్గురిని కానీ, ఒక పోస్ట్కి 5 మందిని కానీ, ఈ విధంగా మనకి హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు హాల్ టికెట్ వచ్చింది అనుకోండి, మీరు ఇక 50% జాబ్కి సెలెక్ట్ అయినట్లే. ఎగ్జామినేషన్లో ఏ విధంగా సెలెక్షన్ ప్రొసీజర్లో ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చేదారు అనేది బట్టి మిగిలిన 50% ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అనేది ఉన్నాయి. మనకి ఏ పోస్ట్కైనా సరే 50,000కి పైగా శాలరీ రావడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి 1, 2, 3 నోటిఫికేషన్స్ ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసి మీరు ఆ జాబ్స్ అన్నిటికీ కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకొని గవర్నమెంట్ జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే సంస్థ నుంచి, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి 194 రకాల జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులనే ఉన్నాయన్నమాట. లోయర్ డివిజన్ క్లర్క్ అని, స్టోర్ కీపర్ అని, ఫైర్మెన్ అని, టెలికామ్ మెకానిక్ అని, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇలా రకరకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి మొదటగా నేను క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు చెప్తాను. దాని తర్వాత ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే వివరాలు కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మొదటగా ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఏంటి అంటే ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ అనే జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా సర్టిఫికేట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీంట్లో ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండాలి. అండ్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ వొకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది డిజరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పవర్ హైలీ స్కిల్డ్కి సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెలికామ్ మెకానిక్ సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత సర్టిఫికేషన్ అనేది ఈ మెకానిక్ ట్రేడ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్ ట్రేడ్లో చేసి ఉండాలి, లేదా బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిందన్నమాట. సో ఇంటర్మీడియట్ పాస్తో పాటుగా మోటార్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో బీఎస్సీ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ మెకానిక్ సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు మెకానిక్ ట్రేడ్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ టెలిఫోన్ ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే 10th తర్వాత 10th పాటుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి కంపల్సరీగా. అండ్ పీబీఎక్స్ బోర్డ్ హ్యాండ్లింగ్ అనేది తెలిసి ఉండాలి అని ఇవ్వడం జరిగింది టెలిఫోన్ ఆపరేటర్ గ్రేడ్ 2కి. నెక్స్ట్ మిషనిస్ట్ అనే జాబ్కి ఐటీఐ సర్టిఫికేట్ అనేది మిషనిస్ట్లో కానీ, టర్నర్లో కానీ, మిల్ రైట్లో కానీ, ప్రిసిషన్ గ్రైండర్లో కానీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్ సంబంధించి ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టిన్ అండ్ కాపర్ స్మిత్కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉన్నవాళ్ళు, ఈ ట్రేడ్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్హోల్స్టర్ అనే జాబ్కి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు రెస్పెక్టివ్ ట్రేడ్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వెల్డర్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ వెల్డర్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టోర్ కీపర్ అనే జాబ్కి సంబంధించి
స్టోర్ కీపర్ అనే జాబ్కి సంబంధించి జస్ట్ మనం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఇతర క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. స్టోర్ కీపర్ అనే జాబ్కి ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అనే జాబ్కి మనం అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్తో పాటుగా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ కానీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకోండి. మనకి వీళ్ళు మన అప్లికేషన్ తీసుకోవాలి, తర్వాత హాల్ టికెట్స్ పంపించాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఇలా ఇవన్నీ జరిగేలోపు ఒక 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. ఆలోపు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్మన్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. తప్పనిసరిగా మనకి ఆ ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటిని యూజ్ చేయడం తెలిసి ఉండాలన్నమాట. అలాగే హైట్ వెయిట్ కూడా ఉండాలి. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 2.5 సెంటీమీటర్స్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. అండ్ చెస్ట్ 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ వరకు అది ఎక్స్పాన్షన్ అవ్వాల్సి ఉంటుంది. వెయిట్ 50 కేజీల కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ 63.5 కేజీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని 183 మీటర్లు మనం వితిన్ సెకండ్స్, ఎన్ని సెకండ్స్ అంటే 96 సెకండ్స్లో తీసుకుని వెళ్ళాలి. అండ్ 2.7 మీటర్స్ లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. 3 మీటర్స్ వర్టికల్ రోప్ యూస్ చేసి మనము ఎక్కవలసి ఉంటుందన్నమాట. ఇది ఈ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఫైర్మెన్కి. నెక్స్ట్ కుక్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇండియన్ కుకింగ్ గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయింటే సరిపోతుంది, మనం అప్లై చేసుకోవచ్చు. ఇతర ఏ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మనకి ట్రేడ్స్మెన్ మేట్ అనే జాబ్కి అవసరం లేదు. ఇక వాషర్మెన్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఈ మిలిటరీ సివిలియన్ క్లాస్ మనకి ఏ విధంగా వాష్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. అనేది అంటే మనం వాటిని వాష్ చేయాలి అని అంటున్నారనమాట. తెలిసి ఉండాలి అని ఏం లేదు, మనం వాటిని వాష్ చేయాల్సి ఉంటుంది అని వాషర్మెన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 18 నుంచి 30, ఓబీసీ అయితే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు మనకు అవసరం లేదు. ప్రతి ఒక్క పోస్టు కూడా మినిమం 50,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అండ్ ఇయర్లీ మనకి శాలరీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆర్మీ బేస్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఇచ్చారు. కమాండెంట్ 505 ఆర్మీ బేస్, ఇది ఢిల్లీ కంటోన్మెంట్కి సంబంధించింది. ఇక్కడ కొన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే కమాండింగ్ ఆఫీసర్ స్టేషన్ వర్క్షాప్ ఈఎంఈ ఢిల్లీ కంటోన్మెంట్ ఉన్నాయి. అలాగే మనకి కమాండెంట్ ఆర్మీ బేస్ వర్క్షాప్ సంబంధించి కంకీనారా అనే ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అలాగే మనకి దగ్గరగా ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో కూడా ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి కమాండెంట్ 515 ఆర్మీ బేస్ వర్క్షాప్ ఉల్సూర్ బెంగళూరు కర్ణాటకలో కూడా మనకి కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ కొన్ని కమాండెంట్లు ఇచ్చారు కదా, ఇక్కడ ఇది అడ్రస్ ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మనం అప్లై చేసుకోవాలి. అన్నిటికీ అప్లై చేయడానికి అవకాశం లేదు, కొన్నిటికి మాత్రమే, అంటే ఒకదానికి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకు ఒకదానికి అప్లై చేయాలంటే ఎగ్జామినేషన్ ఒకే రోజు అన్నిటికీ కండక్ట్ చేస్తారు కాబట్టి. సో ఒక అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మరి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఏది, ఫైర్మెన్, ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్, ఎలక్ట్రీషియన్ పవర్, అలాగే టెలికాం మెకానిక్, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్, వెహికల్ మెకానిక్, అలాగే మిషనిస్టు, ఫిట్టరు, టిన్ అండ్ కాపర్ స్మిత్, అబ్ హోల్స్టరు, వెల్డరు, ఈ పోస్టులకు సంబంధించి మనకి ఈ విధంగా సెలెక్షన్ ఉంటుంది. ఇందులో 5 పార్ట్లు ఉంటాయి. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, 5 పార్ట్స్ ఉంటాయి. ఈ 5 పార్ట్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, ట్రేడ్ రిలేటెడ్ అంటే ఐటీఐలో ఏదైతే ట్రేడ్ ఉంటుందో దాని నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్కి 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి 150 క్వశ్చన్స్ అనే ఉంటాయి, 150 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇవి ఏది టెలికామ్ ఆపరేటర్ గ్రేడ్ 2, స్టోర్ కీపర్, లోయర్ డివిజన్ క్లర్క్, ఈ 3 రకాల పోస్టులకి ఈ విధంగా 4 పార్ట్లుగా ఎగ్జామినేషన్ ఉంటుంది.
నెక్స్ట్ కుక్, వాషర్మెన్, ట్రేడ్స్మెన్ మేట్ ఈ జాబ్స్కి సంబంధించి 150 క్వశ్చన్స్కి 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు ఉంటుంది, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరే ఈ విధంగా మీ దగ్గర కంప్యూటర్ ఉంటే ఈ విధంగా టైప్ చేసుకోండి, లేదా మీరు నియరెస్ట్ నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ విధంగా అప్లికేషన్ అనేది మీకు టైప్ చేసి ప్రింట్ అనేది ఇస్తారు. ఇది ప్రింట్ తీసుకొని దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రింట్ చేయండి. ఏమేమి కావాలి అనేది ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, మార్క్ షీట్స్ జిరాక్స్, అలాగే ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే దానికి సంబంధించినవి, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి. డిశ్చార్జ్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ మీరు అయితే దానికి సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే ఆల్రెడీ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. వీడియోస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం మనకి పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇవి ఆల్ ఇండియా లేబిలిటీలో పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మన దగ్గర ప్రాంతాలకు కూడా మనం ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాటిని పెట్టి జిరాక్స్ కాపీస్ అప్లికెంట్ ఫామ్తో పెట్టి ఇక్కడ అడ్రస్లు ఇచ్చారు కదా, ఈ యొక్క అడ్రస్లకి బై పోస్ట్ ద్వారా పంపించాలి. సో మనము అప్లై చేసుకోవడానికి ఎప్పుడు డేట్స్ అంటే మనకి అప్లికేషన్స్ అనేవి 4 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24 అక్టోబర్ లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ కమాండింగ్ ఆఫీసర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది కదా, ఈ యొక్క అడ్రస్కి మనం మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా మనం ఈ అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి అనేది సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.